బీసీలకు 34% రిజర్వేషన్లో రాజకీయ సాధికారతకు చారిత్రక అడుగు. వెనుకబడిన వర్గాల రక్షణకు బీసీల ప్రత్యేక రక్షణ చట్టం అమల్లోకి తెచ్చేందుకు కృషి. ఒంగోలు పార్లమెంటు బీసీ సోదరీమణుల తరపున ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు. 2024 ఎన్నికల సమయంలో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్ కల్పిస్తామని ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు దిశగా తీసుకున్న నిర్ణయం అభినందనీయమని ఒంగోలు పార్లమెంటు టీడీపీ ప్రధాన కార్యదర్శి కోటారి నాగేశ్వరరావు ఒంగోలు రామ్నగర్ 2వ లైన్లోని పార్లమెంటు టీడీపీ కార్యాలయం నందు నిర్వహించిన పత్రికా సమావేశంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కోటారి నాగేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరిగి 34% రిజర్వేషన్ కల్పించడం బీసీల రాజకీయ సాధికారతకు చారిత్రక అడుగు అని తెలిపారు. ఇది కేవలం ఎన్నికల హామీ నిలబెట్టుకోవడం మాత్రమే కాకుండా బలహీన వర్గాల అభివృద్ధికి, సంక్షేమం, రాజకీయ ప్రాధాన్యతపై తెలుగుదేశం పార్టీకి ఉన్న నిబద్ధత నిదర్శనమని అన్నారు. ఈ మీడియా సమావేశంలో పార్లమెంటు కార్యదర్శి తంజావూరి శ్రీనివాసమూర్తి, కుక్కిలిగడ్డ సముద్రాలు, యాసారపు ఏడుకొండలు, ఎల్లటూరి వేణు, మండపల్లి శ్రీనివాసరావు తదితర బీసీ నాయకులు, సోదరులు పాల్గొన్నారు. బీసీలకు 33%, 34% రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. దాన్ని నిన్న అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. దానికి ఒక తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడిగా, అలాగే ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వారిగా మేము కూటమి నాయకులైన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, మన బీజేపీ నాయకులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో తెలియజేసిన విధంగా బీసీలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ దాన్ని నెరవేర్చారు. అలాగే బీసీలకి మన బీసీల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. ఏదైతే ఆదరణ ద్వారా బీసీలకి పనిముట్లు ఇవ్వడం అయితేనేమి, వాళ్ళ చేతి వృత్తులు కల్పించడం అయితేనేమి, బీసీ కార్పొరేషన్ ద్వారా నిధులు ఇవ్వడం కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇక బీసీ భద్రతా బిల్లు, ఇది చాలా కీలకం. ఈ బీసీ భద్రతా బిల్లు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా కూడా ఈ రోజున దాని మీద ఒక అసెంబ్లీ నుంచి ఒక కమిటీ ఏర్పాటు చేసి దాని ద్వారా దాని బిల్లు ఏర్పాట్లపై చర్చ జరుగుతూ ఉంది. దీని ద్వారా బీసీలకు ఎంతో న్యాయం, వాళ్ళ జీవితాలకు భద్రత దొరికిందని చెప్పని తెలియజేసుకుంటా ఉన్నాం. అంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపనే బీసీల కోసం, బీసీల ద్వారా జరిగింది. ఆ రోజున పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు బీసీల మీద ప్రేమతోటి 20% స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇచ్చారు. తర్వాత అప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి అప్పుడు 33% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 మధ్య ముఖ్యమంత్రిగా వచ్చి వారు బీసీలకి నిలువున అన్యాయం చేశారు. రిజర్వేషన్లో కోత కోసేసి 16,000 మంది పైచీలకు, అంటే లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళకి అర్హత లేకుండా చేశాడు. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి నేను బీసీలకి న్యాయం చేస్తా, బీసీలకి న్యాయం చేస్తా, బీసీలు నాకు కళ్ళు, ముక్కు, చెవులు అని చెప్పి అంటూ ఉంటే బీసీలు మోసపోరు. బీసీలు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపనే బీసీల కోసం జరిగింది. బీసీలు అనేవాళ్ళు తెలుగుదేశం పార్టీ వైపు ఇళ్ళవేళలా ఉంటారు. దానికి ఉదాహరణగా ఆ రోజున ఎంతోమంది ఈ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపన జరిగిన తర్వాత రాజకీయాల్లో ఎంతోమంది బీసీలు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, జడ్పీ చైర్మన్లుగా, మున్సిపల్ చైర్మన్లుగా, సర్పంచులుగా, ఎంపీపీలుగా ఇలాగా రాజ్యాధికారంలో భాగమయ్యారు. అలాంటి అవకాశం ఇచ్చింది కేవలం తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ పెట్టకముందు బీసీలు అనే వాళ్ళకి రాజ్యాధికారానికి చాలా దూరంగా ఉండేవి. ఈ రోజున రాజ్యాధికారం తీసుకొచ్చారని చెప్తా ఉన్నాం. ఇకపోతే మేము ఒకటే చెప్తా ఉన్నాం, తెలుగుదేశం పార్టీ తరఫున బీసీలకి ఎల్లవేళలా తెలుగుదేశం పార్టీ మా ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు
తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఎల్లవేళ అండగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకొకటి చెప్తా ఉన్నాం. త్వరలో మేము దీని మీద ఒక మంచి కార్యక్రమం తీసుకుంటాం. జిల్లా స్థాయిలో ప్రతి మండలాల్లో ప్రతి నియోజకవర్గాల్లో దీని మీద కార్యక్రమం తీసుకుంటామని చెప్పని మా ప్రీతమ నాయకులు ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ ఉగ్ర నరసింహారెడ్డి గారు తెలియజేశారు. దాని ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాం. అంటే ఇది చాలా ముఖ్యమైన అంశం అండి. బీసీలకి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు. 33-34% రిజర్వేషన్ అని చెప్పంటే వాళ్ళకి చాలామంది రేపు లోకల్ బాడీస్లో జడ్పీ చైర్మన్లు అవుతారు, ఎంపీపీలు అవుతారు, మున్సిపల్ చైర్మన్లు అవుతారు, కార్పొరేటర్లు అవుతారు, మేయర్లు అవుతారు, కౌన్సిలర్లు అవుతారు, సర్పంచ్లు అవుతారు. అంటే కొత్తగా మళ్ళీ రాజ్యాధికారానికి బీసీలకు వస్తుందని చెప్పని ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీకి మేము ధన్యవాదాలు తెలియజేస్తాం.